హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వైఎస్ఆర్సిపి నాయకులు ఏమైనా సరే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నారా? ఈ మధ్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు చేస్తున్న కామెంట్లు, వ్యాఖ్యానాలు చూస్తుంటే మనకి ఈ విధమైన అనుమానం రాకమానదు. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలతో మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, ఈ మధ్యకాలంలో మన రాష్ట్రానికి చాలా భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి దానికి సంబంధించిన ఎంఓయూలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ అనేది మన విశాఖపట్నంలో అతి త్వరలో ప్రారంభిస్తామని చెప్పి మనకి సమాచారం వస్తుంది. కాకపోతే ఈ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వానికి గూగుల్ యాజమాన్యానికి మధ్య ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఈ ఎంఓయూ చేసుకున్న తర్వాత వైఎస్ఆర్సిపి చాలా భారీ ఎత్తున దీని మీద విమర్శలు చేయడం జరిగింది. అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల విశాఖపట్నానికి వచ్చే లాభం ఏమీ లేదు సరికదా, చాలా భారీ ఎత్తున విశాఖపట్నం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల కొత్తగా ఉద్యోగ అవకాశాలు ఏమి భారీ ఎత్తున పెరిగిపోవు. ఈ డేటా సెంటర్ వల్ల కేవలం ఒక గోడౌన్లో కొన్ని మిషన్లు పెట్టేసి తాళాలు వేసుకొని అక్కడ కొంతమంది వాచ్మెన్లు పెట్టుకొని నడిపేస్తారు తప్ప ఈ డేటా సెంటర్ వల్ల యువతకి ఉపాధి దొరికే అవకాశం లేదు. కానీ విశాఖపట్నం చాలా భారీ ఎత్తున పర్యావరణ పరంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ డేటా సెంటర్ నడపాలంటే చాలా భారీ ఎత్తున నీరు కావాల్సి వస్తుంది. దీనితో విశాఖపట్నం ప్రజలకి తాగడానికి నీరు లభ్యత అనేది పూర్తిగా దక్కిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ డేటా సెంటర్లకి చాలా భారీగా పవర్ కావాల్సి వస్తుంది. ఈ పవర్ అనే దాన్ని చాలా భారీ ఎత్తున ఈ డేటా సెంటర్లకి ఇచ్చివేయడంతో విశాఖపట్నం ప్రజలకి పవర్ కూడా చాలా వరకు అందుబాటులో ఉండే అవకాశం లేకుండా పోతుంది అని చాలా తీవ్రంగా విమర్శలు తీసుకురావడం జరిగింది. కానీ కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఈ గూగుల్ సెంటర్ ఏదో విధంగా ఇక్కడ ప్రారంభించే అవకాశం ఉంది అని వైఎస్ఆర్సిపికి నమ్మకం కలగగానే సడన్గా వాళ్ళు ప్లేట్ మార్చేసి అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చిందే మేము, అదానితో మేము టైఅప్ చేసుకొని అదానితో మేము మాట్లాడి విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టాలని చెప్పి అదాని గారిని కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వస్తుందని చెప్పి సడన్గా ప్లేట్ మార్చడం జరిగింది. ఇక రెండవది ఆర్సెలర్ మిట్టల్. ఈ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నంలో దగ్గరలో నక్కపల్లి దగ్గర ఈ మధ్యనే భూమి పూజ చేసుకోవడం జరిగింది. అసలు ఈ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వస్తుందని చెప్పి ఈ ఆర్సెలర్ మిట్టల్ యాజమాన్యంతోనే సంప్రదింపులు జరిపిన తరువాత శ్రీ నారా లోకేష్ గారు ట్విట్టర్ ద్వారా తెలియచేయడం జరిగింది. అప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. అసలు అంత భారీ ప్రాజెక్ట్ ఇక్కడ వచ్చే అవకాశం లేదు. వాళ్ళు ఒరిస్సాలో దాదాపు 1,04,000 కోట్లు పెట్టి 4 పెద్ద స్టీల్ ప్లాంట్ అక్కడ నిర్మించడం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ నిర్మిస్తుంటే మళ్ళా ఇక్కడ 1,40,000 కోట్లు పెట్టి ఇంకో ప్లాంట్ కట్టే పరిస్థితి అయితే ఉండదు. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు చెబుతున్నారని చెప్పి గత సంవత్సరం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆర్సెలర్ మిట్టల్కి
భూమి పూజ జరగడంతోనే సడన్గా ప్లేటు మార్చేసి ఈ ఆర్సలర్ మిట్టల్ని జగన్మోహన్ రెడ్డి గారు నేనే తీసుకొచ్చాను, మేము దావోస్లోని ఆర్సలర్ మిట్టల్ యాజమాన్యాన్ని కలిసి ఈ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టారు తప్ప చంద్రబాబు నాయుడు గారు లాంటి సుందర ముఖాన్ని చూసి ఇక్కడ పెట్టుబడులు రావు అని చెప్పి ఆయన కొన్ని అభ్యంతరకరమైన పదాలతోని విమర్శించడం జరిగింది. ఇక్కడ ఈ విమర్శలను మనం గమనిస్తే అసలు కూటమి ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొస్తుంటే వాటిని ఏమాత్రం ఓర్చుకోకలేక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఈ విధమైన విమర్శలు చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు తెగబడుతున్నారని చెప్పి మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమరావతి నిర్మాణం అనేది చాలా భారీ ఎత్తున జరుగుతుంది. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చాలా వరకు సహకారం అందించడం జరుగుతుంది. దీనితో అమరావతిలో చాలా భారీగా నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నిటికీ మించి అమరావతిని ముందు ఏ ప్రభుత్వాలు వచ్చినా మార్చివేయకుండా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని చెప్పి ఒక గెజిట్ నోటిఫికేషన్ తీసుకురావడానికి కూడా ప్రస్తుతం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి శాసనసభలోని ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. పార్లమెంట్లో రేపు ఆ బిల్లు అంటే ఏప్రిల్ 1వ తేదీనే ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఈ బిల్లు ఆమోదించడం జరిగిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. కానీ ఇక్కడ అమరావతి కూటమి ప్రభుత్వం నిర్మాణం చేస్తుందని ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకులు తెర మీదకు వచ్చి అసలు ఈ రాజధానిని ఏ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని నచ్చినట్టుగా మార్చుకోవచ్చు, మేము అధికారంలోకి వస్తే అమరావతిని వేరే చోటకు మార్చేస్తాము, అప్పుడు మమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటారా అని ఈ విధమైన వ్యాఖ్యానాలు చేయడం అనేది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంది తప్ప అది ప్రజల పట్ల వాళ్ళకున్న నిబద్ధతను అయితే చూపించే అవకాశం ఉండదు. ఇక్కడ అమరావతి అనే రాజధానిని ఏదో విధంగా మన కూటమి ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వంతో సహకారం అందించుకొని ఈ నిధులు తెచ్చుకొని భారీ ఎత్తున నిర్మాణ కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు చేతనైతే దాన్ని స్వాగతించాలి, లేదు అక్కడ ఏమైనా అవినీతి జరిగితే దాన్ని విమర్శించడంలో తప్పు లేదు. కానీ ఈ విధంగా మేము వస్తే అమరావతిని వేరే చోటకు మార్చేస్తాము అని ఇక్కడ అమరావతిలో ఎవరైనా పెట్టుబడులు పెడితే వాళ్ళని బెదిరించే విధంగా మాట్లాడడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పట్ల, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం అయినా సరే నిబద్ధత అనేది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ విధమైన విమర్శలు చేసేవారు కాదు. ఈరోజు వాళ్ళు చేస్తున్న విమర్శలు అనేవి చూస్తుంటే వాళ్ళు చెయ్యలేని పనుల్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేయడంతోనే ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి జనాల్ని బెదిరించడం, లేదంటే అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించి విమర్శించడం ఈ విధమైన రూట్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలకి ఏమి ఉపయోగకరంగా ఉంటాయి, లేదంటే కూటమి ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తుందా అని వాటి మీద ఏమైనా విమర్శలు చేస్తే ప్రజలు కూడా స్వాగతిస్తారు తప్ప ఇలా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే అది ఆ పార్టీకి చాలా తీవ్రంగా నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.